హలో గైస్, వెల్కమ్ టు మై వీడియో తెలుగు జావా ట్యుటోరియల్స్. ఇవాళ మనం జావా గురించి తెలుసుకుందాం. జావా అంటే ఏంటి, జావాలో ఏముంటాయి, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, వీటి వల్ల మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఈ కోర్స్ చాలా సింపుల్గా విత్ రియల్ టైం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మీకు డీటెయిల్గా అర్థమయ్యేటట్టు ఈజీగా చేశాను. ఈ కోర్స్కి ప్రీ రిక్విజైట్ ఏంటంటే నథింగ్ అండి. మీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. నేను స్టార్టింగ్ నుంచి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు, మీకు క్లారిటీగా, మీకు జాబ్ కూడా ఇంటర్వ్యూ క్లియర్ చేసేటట్టు నేను నా ప్రాక్టికల్ నాలెడ్జ్తో, నా ఎక్స్పీరియన్స్తో, రియల్ టైం ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఏ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తారో అవన్నీ డీటెయిల్గా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటే మీకు కాన్సెప్ట్ తెలుసుండాలి. మీకు కనుక కాన్సెప్ట్ తెలిస్తే ఆ ప్రోగ్రామ్ చాలా సింపుల్గా రాయగలుగుతారు. సో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం జావా ఎందుకు నేర్చుకోవాలి? ఆబ్వియస్లీ జాబ్స్ కోసం. ఎందుకంటే చాలా కంపెనీలో మిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ జావా మీద డెవలప్ అయినాయి. ఇక్కడ కొన్ని రియల్ టైమ్ అప్లికేషన్స్ మీకు చూపిస్తాను. నాసా వరల్డ్ విండ్, అమెజాన్, ట్విట్టర్, స్పాటిఫై, ఇలా చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ జావా మీద డెవలప్ అయినాయి. సో ఇన్ రియల్ టైం, రియల్ వరల్డ్లో జావా మీద ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటి జాబ్ పొజిషన్స్ మీరు అప్లై చేసుకోగలరు? సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది మీకు డీటెయిల్గా నెక్స్ట్ పేజీలో చెప్తాను. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఒక వెబ్సైట్ని, ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఒక అప్లికేషన్ని ఎయిదర్ స్టార్టింగ్ నుంచి డెవలప్ చేయాలి, లేదా ఆల్రెడీ లైవ్లో ఉన్న వెబ్సైట్ని ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి ఇంకా డెవలప్ చేయడం అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ చేసే పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కోడ్ అప్లికేషన్ డెవలప్ చేశాక ఆ అప్లికేషన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీమ్ అనేది ఏం చేస్తారంటే ఆటోమేషన్ టూల్స్ లైక్ సెలీనియం ఇలాంటివి యూజ్ చేసి టెస్ట్ స్క్రిప్ట్స్ రాసి రన్ చేస్తుంది. అలా రన్ చేయడం ద్వారా ఆ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా, క్లయింట్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా, అప్లికేషన్ వర్క్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో దానికోసం ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది రాయాలి. సో ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్స్ సెలీనియం మీకు నేర్చుకోవాలంటే కంపల్సరీగా జావా అనేది తెలుసుండాలి. జావా తెలిస్తేనే మీరు స్క్రిప్ట్ అనేది డిజైన్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు. సో కంపల్సరీ జావా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత బిగ్ డేటా డెవలపర్లో జావా అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే హడూప్, అపాచీ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారు, అందులో రాసేది జావాని. సో హడూప్ అండ్ అపాచీ అనేది ఫ్రేమ్వర్క్ అనేది ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఈ హడూప్ అండ్ అపాచీలో మీరు జావా కోడే రాస్తారు. సో మీకు జావా అనేది కంపల్సరీ ఫర్ బిగ్ డేటా డెవలపర్. ఇంకా జావా ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, ఆర్కిటెక్ట్ పొజిషన్ కానీ, ఇంకా చాలా పొజిషన్స్కి జావా అనేది మస్ట్. సో ఇందాక చెప్పాను కదా, జావా డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్లో కొన్ని పొజిషన్స్ ఉంటాయి. లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే బ్యాక్ ఎండ్ తెలిసి ఉండాలి, ఫ్రంట్ ఎండ్ తెలిసి ఉండాలి, డేటాబేస్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంకొకటి వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపర్లో ఓన్లీ బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఫ్రంట్ ఎండ్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు, డేటాబేస్ డెవలపర్స్కి డేటాబేస్ నాలెడ్జ్ క్లారిటీగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్ గురించి తెలుసుకుందాం. బ్యాక్ ఎండ్ డెవలపర్లో మీకు చాలా యూజ్ చేస్తారు. లైక్ జావా మీద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ని డెవలప్ చేస్తారు. ఇంకొకటి పైథాన్ ఉంటుంది, పైథాన్లో ఫ్లాస్క్ లేదా డిజాంగో యూజ్ చేసి బ్యాక్ ఎండ్ని డెవలప్ చేస్తారు. మీకు జావా మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏ కంపెనీలో అయినా చూసుకోండి, స్ప్రింగ్ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలంటే జావా అనేది కంపల్సరీ రావాలి. ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్నాక రియాక్ట్ జేఎస్, యాంగులర్ అనేది వీటి ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే మీరు ఫ్రంట్ ఎండ్ అనేది చాలా ఈజీగా డెవలప్ చేయగలుగుతారు. సో వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్? ఇక్కడ జావాకేమో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, జావా స్క్రిప్ట్కి ఫ్రంట్ ఎండ్కి ఏమో రియాక్ట్ జేఎస్ కానీ యాంగులర్ కానీ ఒక ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీడిఫైన్డ్. ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే స్ప్రింగ్ని డిజైన్ చేసిన డెవలపర్స్ మీకు క్లాసెస్ కానీ మెథడ్స్ కానీ ఆల్రెడీ డెవలప్ చేసి మీకు ఇచ్చేస్తారు. సో మీరు ఆ నేమ్స్ యూజ్ చేసి వాటి రిక్వైర్మెంట్ మీరు పొందొచ్చు ఈజీగా. జస్ట్ ఆ మెథడ్ యూజ్ చేస్తే మీకు సింపుల్గా మీకు ఫంక్షనాలిటీ జరిగిపోతుంది.
మీరు మొత్తం కోడ్ అంతా రాయనక్కల, జస్ట్ ఆ ఒక్క మెథడ్ యూజ్ చేస్తే అందులో మీరు డేటా పెట్టేస్తే అయిపోతుంది. సో అదే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ చేసే పని. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అయినా, యాంగులర్ రియాక్ట్ చేసే ఫ్రేమ్వర్క్ అయినా. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో తెలిసింది కదా. సో ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఫ్రంట్ ఎండ్ మనకి ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయండి, అందులో ఫ్రంట్ ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రంట్ ఎండ్. వెనకాల మనం బిజినెస్ లాజిక్స్ రాస్తాం, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి మన జావాలో బిజినెస్ లాజిక్స్ రాస్తాం, కోడ్ రాస్తాం, అది వచ్చేసి బ్యాక్ ఎండ్ అన్నమాట. సో డేటాబేస్ ఏదైతే డేటా ఉందో అదంతా డేటాబేస్లో స్టోర్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ మనకి విజిబుల్ అవుతుంది, బ్యాక్ ఎండ్ మనం లాజిక్స్ రాస్తాం, బిజినెస్ లాజిక్స్, డేటాబేస్లో డేటా అనేది సేవ్ చేసుకుంటాం. మీకు ఒక రియల్ టైం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూపిస్తాను, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక అమెజాన్ అప్లికేషన్ ఉంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఫ్రంట్ ఎండ్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే డేటా కనిపిస్తుందో, ఇక్కడ బ్లాక్స్ డిజైన్ చేశారు, హెడర్ డిజైన్ చేశారు, సెర్చ్ బార్ ఒకటి, ఇవంతా ఫ్రంట్ ఎండ్. మీకు ఇలా డీటెయిల్గా డిజైన్ చేసి మీకు ఇలా విజిబుల్ అయ్యేటట్టు డిజైన్ చేసేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వాడి. సో యూఐ డిజైన్ అని కూడా అంటారు దీన్ని, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అని. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్లో లాజిక్స్ రాస్తారు, బిజినెస్ లాజిక్స్ రాస్తారు. సో బ్యాక్ ఎండ్లో మీకు ఎలా ఉంటుందంటే, ఫ్రంట్ ఎండ్ని తీసుకొచ్చి బ్యాక్ ఎండ్తో కనెక్ట్ చేస్తారు. సో అదన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో మీరు నేర్చుకునేటప్పుడు అడ్వాన్స్ లెవెల్లో మీకు తెలుస్తుంది. సో మీకు ఒక బ్యాక్ ఎండ్లో ఎలాంటి లాజిక్స్ రాస్తారో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇక్కడ చూడండి, మినిమం 50% ఆఫ్ ఉంది. సో మీరు ఇవి క్లిక్ చేస్తే మినిమం 50% ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మీకు వస్తాయి, మీకు లిస్ట్ వస్తుంది. సో ఆ మినిమం 50% అప్లికేబుల్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ రావడానికి ఇది క్లిక్ చేస్తే మన బ్యాక్ ఎండ్కి కాల్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి కాల్ చేసి ఆ బ్యాక్ ఎండ్లో నుంచి ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో కాల్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్ ఏమో డేటాబేస్కి రిక్వెస్ట్ పెట్టి డేటాబేస్లో ఉన్న డేటా ఫెచ్ చేసి మళ్ళీ మీకు ఫ్రంట్ ఎండ్లో విజిబుల్ అవుతాయి. సో మినిమం 50% ఎలిజిబుల్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మీకు కనిపించేటట్టు చేస్తుంది. సో అదే బ్యాక్ ఎండ్లో మనం లాజిక్స్, ఇంకా చాలా లాజిక్స్ రాసుకుంటాం. ఇంకా డేటాబేస్ ఏం చేస్తుంది, మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక ప్రోడక్ట్ క్లిక్ చేస్తాను, ఆ ప్రోడక్ట్ ఇమేజెస్ ఉన్నాయి, వీడియో ఉంది, ఇమేజెస్ ఉన్నాయి, ప్రోడక్ట్ టైటిల్ ఉంది, ప్రైస్ ఉంది, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ సేవ్ అవుతాయి అంటే డేటాబేస్లో సేవ్ అవుతాయి. సో ఫైనల్గా ఏంటంటే డేటాబేస్లో డేటా సేవ్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో లాజిక్స్ రాస్తాం, ఫ్రంట్ ఎండ్లో మీకు డిజైన్ చేసి మనకు యూజర్ చూపిస్తాం, యూజర్ ఇంటర్ఫేస్, యూజర్కి ఈజీగా అర్థమయ్యేటట్టు మనం ఫ్రంట్ ఎండ్లో డిజైన్ చేసి చూపిస్తాం. సో లాజిక్స్ అనేవి బ్యాక్ ఎండ్లో రాస్తాం. లాజిక్ బట్టి డేటాని డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి మీకు ఫ్రంట్ ఎండ్కి పంపిస్తుంది. సో ఫ్రంట్ ఎండ్లో మీకు విజిబుల్ అవుతాయి ఆ డీటెయిల్స్ అన్నీ. ఆ డీటెయిల్స్ ఎలా విజిబుల్ అయ్యేది అదంతా ఫ్రంట్ ఎండ్లో డిజైన్ చేసుకుంటాం, బ్యాక్ ఎండ్లో లాజిక్స్ రాస్తాం. ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్లో చాలా డీటెయిల్గా ప్రతి కాన్సెప్ట్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో నా కంపెనీలో చేస్తున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ అవుతుందో అవన్నీ మీకు డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చాలా క్లారిటీగా విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేను కాన్సెప్ట్స్ అన్ని వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ.